జీరాని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది చూడండి కడాయిలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్ని మసాలాలు వేసి అది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి వేసి కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు నూనె పోసి అందులో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. అది బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో టమాటా వేసేసుకోవాలి. అది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు నూనె పోసుకోవాలి. కుక్కర్లో మటన్ నీట్గా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మటన్ అందులో కుక్కర్లో వేసేసుకోవాలి. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, పచ్చి వాసన వెళ్ళిపోయేదాకా. ఇప్పుడు మసాలాలు అన్నీ ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఉల్లిగడ్డ టమాటా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అది మటన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అందులో పసుపు ఒక చెంచా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక చెంచా అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కొంచెం, కారం కొంచెం ఒక చెంచా వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది చూడండి అలా కలుపుకోవాలి మంచిగా. అది ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ చేసింది అందులో వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసేసి ఒక 6 విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టేసుకోవాలి. 6 విజిల్స్ తర్వాత మటన్ ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అవుతుంది చూడండి, కర్రీ ఎలా అయిందో నీట్గా అవుతుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నాను గాయస్ ఎలా అవుతుందో. సూపర్ టేస్ట్ ఉంది గాయస్, సూపర్ టేస్ట్.